హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హనీస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ గుడ్. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ ఏంటంటే పన్నీర్ బుర్జీ. ఎగ్ బుర్జీ ఎలా తింటారో నాన్ వెజిటేరియన్స్కి పన్నీర్ బుర్జీ అనేది చాలా మంచి ప్రోటీన్ సోర్స్ అనమాట. సో ఈ పన్నీర్ బుర్జీని తీసుకొని ఒక మీల్ని మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు వెయిట్ లాస్ కోసం అన్నది కూడా నేను ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నాను. దీనికోసం మనకి కావాల్సింది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. ఆనియన్స్, అలాగే టమాటో, పన్నీర్ అనమాట. ఇవి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్. కమింగ్ టు ద రెసిపీ, ఫస్ట్లీ నేనైతే ఇక్కడ చాప్ చేసేసుకుంటున్నాను చక్కగా ఆనియన్స్ని అలాగే టమాటాస్ని. ఇవి ఎంత స్మాల్గా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది మనకి కర్రీ అయితే. నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని పన్నీర్ అయితే నేను ఇక్కడ 200 గ్రామ్స్ తీసుకుంటున్నాను. ఈ పన్నీర్ని చాలా స్మాల్గా గ్రేట్ చేసుకోవాలి. మీకు గ్రేట్ చేసుకునే ఇంట్రెస్ట్ లేదంటే జస్ట్ అలా చిదుముకున్నా సరిపోతుంది. బట్ గ్రేట్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. గ్రేట్ చేసే చూసారా ఎంత చిన్న చిన్న పీసెస్లా కట్ అవుతుందో. సో ఇలా పన్నీర్ మొత్తాన్ని గ్రేట్ చేసేసుకోవాలి మనం. కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసి అది బాగా హీట్ ఎక్కాక కొంచెం ఆవాలు, అలాగే జీలకర్ర, కొంచెం మినప్పప్పు వేసుకొని కరివేపాకు వేసుకొని బాగా చిటపటమనేదాకా చూసుకోవాలి. ఆ తర్వాత మనం ఏదైతే కట్ చేసుకున్నామో ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అయితే బాగా మగ్గాలండి. మగ్గితేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఆనియన్స్ మగ్గడానికి మూత పెట్టేసుకొని ఒక 1 మినిట్ పాటు అలా వదిలేస్తే మనకి త్వరగా మగ్గిపోతాయి ఆనియన్స్. సో మూత తీసి చూస్తే ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయినాయి. సో ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా, ఆ టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. టమాటాస్ కూడా ఆనియన్స్ ఎలా మగ్గాయో ఇవి కూడా బాగా మగ్గాలి. బాగా మగ్గితే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో అగైన్ కొంచెం మూత పెట్టేసుకుంటే మనకి బాగా మగ్గిపోతాయి. బాగా మగ్గిపోయిన తర్వాత టమాటాస్, ఆనియన్స్ గ్రేవీ అయితే మనకి ఇలా కనపడుతుంది. వాటర్ అంతా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం ఏదైతే గ్రేట్ చేసుకున్నామో ఆ పన్నీర్ తురుముని కూడా యాడ్ చేసేసానండి. ఇక పన్నీర్ తురుము అయితే యాడ్ చేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు, ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడే మెయిన్ థింగ్ అనమాట. ఏది స్టిక్ ఆన్ అవ్వకుండా పన్నీర్కి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కర్రీ అయితే ఇలా ఉంటుంది. దీన్ని మనం ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని మగ్గించుకుంటే మనకి పన్నీర్ కర్రీ అనేది చాలా త్వరగా రెడీ అయిపోతుందండి. సో స్పైసీనెస్కి తగ్గట్టు లాస్ట్లో కారం, అలాగే గరం మసాలా అండి. గరం మసాలా ఆప్షనల్ అనమాట. మీకు ఏది నచ్చితే అది వేసుకుంటే ఆ తర్వాత ఒక 5 మినిట్స్ పాటు మళ్ళీ స్టవ్ మీద ఉంచేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర, అలాగే కరివేపాకు యాడ్ చేసుకుంటే స్పెషల్ టేస్ట్ అనేది వస్తుంది. సో ఇలా మన పన్నీర్ బుర్జీ అయితే రెడీ అయిపోతుంది. ఈ పన్నీర్ బుర్జీని మనం ఒక మీల్గా ఎలా ప్లాన్ చేసుకోవాలో నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. సో ఎప్పుడైనా పన్నీర్ అనేది మనకి మంచి ప్రోటీన్ సోర్స్ కాబట్టి దాంతోపాటు కాంబినేషన్తో చపాతీ అయితే సూపర్గా ఉంటుంది. సో చపాతీ వచ్చి ఒక లాంగ్ సైజ్ ఒక చపాతీ తీసేసుకుంటే మనము ఒక మీల్ని కంప్లీట్గా ఫినిష్ చేయొచ్చు అనమాట. ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో సలాడ్గా మనం కీరా లేదంటే క్యారెట్ని తీసుకొని అలాగే ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోండి. బికాజ్ చపాతీలోకి ఆనియన్స్ చాలా బాగుంటుంది. అలాగే మనకి సలాడ్లోకి ఒక ఫిల్లింగ్గా ఉంటుందన్నమాట. సో పన్నీర్ బుర్జీని కూడా నేను ప్లేట్లో అయితే సర్వ్ చేసుకున్నాను. ఆ తర్వాత చపాతీ పెట్టుకొని ఆ చపాతీతో పాటు ఒక పన్నీర్ని తిన్నామంటే మనకి మీల్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనము కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకోవడం వల్ల, ఫైబర్ ఎక్కువ అవ్వడం వల్ల ఏంటంటే మన టమ్మీ అనేది త్వరగా ఫిల్ అవుతుంది. సో దట్ మన వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. సో ఇంకా ఇలాంటి మరెన్నో లంచ్ మీల్ ఐడియాస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో చేసినా నోటిఫికేషన్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.